ఫ్రెండ్స్, వెహికల్ నెంబర్ ప్లేట్ ఇన్ని రంగులు ఎందుకుంటాయో మీకు తెలుసా? ఈ రంగుల యొక్క అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అత్యంత సాధారణ నెంబర్ ప్లేట్ ఈ తెలుపు నెంబర్ ప్లేట్. దీనిలో అక్షరాలు మరియు సంఖ్యలు నలుపు రంగులో వ్రాయబడతాయి. ఈ ప్లేట్ను వ్యక్తిగత వాహనాలు ఉపయోగిస్తారు. రెండవది పసుపు రంగు నెంబర్ ప్లేట్. దీనిలో అక్షరాలు మరియు సంఖ్యలు నలుపు రంగులో వ్రాయబడతాయి. ఈ ప్లేట్ను వాణిజ్య వాహనాలు ఉపయోగిస్తారు. మూడవది ఈ నలుపు రంగు నెంబర్ ప్లేట్. దీనిలో సంఖ్యలు మరియు అక్షరాలు పసుపు రంగులో వ్రాయబడతాయి. దీన్ని సెల్ఫ్ రెంటర్ వాహనాల్లో ఈ ప్లేట్ను ఉపయోగిస్తారు. ఉదాహరణకు జూమిన్. ఈ వాహనాలు వాణిజ్య వాహనాలుగా రిజిస్టర్ చేయబడతాయి, కానీ అవి నడపడానికి కమర్షియల్ డ్రైవింగ్ అవసరం లేదు. నాలుగవది గ్రీన్ నంబర్ ప్లేట్. దీనిని ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగిస్తారు. గ్రీన్ నంబర్ ప్లేట్లో తెలుపు రంగులో రాస్తే అది ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనం, పసుపు రంగులో రాస్తే అది కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనం. ఐదవది రెడ్ నంబర్ ప్లేట్. కొత్త వాహనాలు ఉపయోగిస్తారు, వాటిపై తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ రాసి ఉంటుంది. ఆరవది బ్లూ నంబర్ ప్లేట్. విదేశీ రాయబారి వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్ వాడతారు. ఏడవది బాణం గుర్తుతో ఉంటుంది, దీనిని మిలిటరీ వాహనాల్లో వాడుతారు. లాస్ట్ది ఇండియా రాజముద్రతో కూడిన రెడ్ కలర్ నెంబర్ ప్లేట్. ఈ వాహనాలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇతర ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ఈ వాహనాలు వాడతారు.